అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినారు, చిల్లర వేషాలు వేసినారు. మా మహిళా సభ్యుల్ని మా సభ్యుల్ని అవమానం చేయటానికి, మమ్మల్ని బెదిరించటానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్దాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని, ఎక్కడైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? మేము రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్దం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంతకంటే ఒక అబద్దం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు, దీన్ని చదివాడు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని అదర్ దెన్ అగ్రికల్చర్ కన్సూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అబద్దం చెప్పినాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఇంత ఘోరమైన అబద్దం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడాడు. అది అసెంబ్లీ సాక్షిగా ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ఆయనకు అబద్దాలు ఆడడం ఇంతకంటే పెద్ద అబద్దాలు ఎవరు ఆర్డిగా. డిప్యూటీ సీఎం గారు అంటారు, బట్టి విక్రమార్క గారు, 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి దేశానికి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి. 1000 కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి. నాకు ఫ్రెండ్ ముఖ్యమంత్రి గారి సహవాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా అబద్దాలు అలవాటైపోతా ఉన్నాయి.